కర్రీస్ చేయడం రానప్పుడు, అసలు వాటి పేర్లు కూడా తెలియనప్పుడు, అవి నేర్చుకునే ఏజ్ మనది కానప్పుడు, మనకెవరైనా కర్రీస్ నేర్పిస్తానంటే ఎంత ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతాను చెప్పండి. ఎయిత్ స్టాండర్డ్ అనుకుంటా. మా ఫ్యామిలీ మొత్తం మా అత్త వాళ్ళ ఇంటికెళ్ళాము. మా అత్త అంటే మేనత్త అనమాట. మా నాన్న, మా అమ్మ, నేను ముగ్గురం వెళ్ళామనమాట. మా అత్తకి ఏం కుట్టిందో తెలీదు గానీ, "నీకు కూర నేర్పిస్తాను నేర్చుకుంటావా?" అని అడిగింది. ఎండుమిరపకాయలు తీసుకొచ్చి వాటిని నిప్పుల మీద కాల్చి ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో వేసింది. జీలకర్ర, ఉప్పు, చింతపండు అందులో వేసి మెత్తగా కలపమని చెప్పింది. సరే నేర్పిస్తుంది కదా అని చెప్పి నేను నేర్చుకోవడానికి ట్రై చేశాను. నేను కలుపుతూనే ఉన్నాను. మెత్తగా కలుపు అని చెప్తుంది. నేను మెత్తగానే కలుపుతూ ఉన్నాను. ముసిముసి నవ్వులు నవ్వుతుంది మా అత్త. నాకు అప్పటికి కూడా బల్బు వెలగలేదు. ఇక నీ వల్ల కాదులే ఇంకోసారి ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది. సరే ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ చేశాను. కారం అనమాట. ఇక మన వల్ల కాదులే అని చెప్పి చెయ్యి కడిగేసుకున్నాను. చెయ్యి అంతా ఒకే మంట. అప్పుడు అర్థమైంది మా అత్త ముసిముసి నవ్వులు వెనకాల ఉన్న అర్థమని. దాని పేరేంటంటే చుక్కల పులుసు అని చెప్పింది. చుక్కలు కనబడ్డాయి నాకైతే. చుక్కల పులుసు చుక్కలు కనబడిన తర్వాత అర్థమైంది. ఎనీవే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.